అందరికీ వందనాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ ఫాదర్స్. నాన్నలందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈరోజు చెప్పబోయేది మా నాన్న గురించేనండి. మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే, ఇంత మంచి స్థితిలో ఉన్నామంటే అది మా తల్లిదండ్రులు కావచ్చు, ఎస్పెషల్లీ మా నాన్నగారండి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా నాన్నగారు మాకు చిన్న హోటల్ కొట్టు ఉండేదండి, టీ కొట్టు ఉండేది. మా నాన్నగారు తెల్లారుజామున నిద్ర లేచి 4-5 గంటలకు నిద్ర లేచి కావాల్సినటువంటి హోటల్ కావాల్సినటువంటి సమస్తము సమకూర్చి ఆయన దూర ప్రదేశానికి వెళ్ళి కంకర కొట్టి డబ్బులు సంపాదించి మమ్మల్ని పోషించేవాడండి. ఇలా ఆయన చాలా కష్టపడ్డాడు మా గురించి. ఆయన చివరి దశలో ఉన్నప్పుడు, మరణ పడగలపై ఉన్నప్పుడు, నేను తిమ్మాపురంలో బాబు వాళ్ళ ఇంట్లో ప్రేయర్లో ఉన్నానండి. ప్రార్థనకు వెళ్ళాను. మా అమ్మగారు ఫోన్ చేసి, ఒరే నాన్నగారంగా తట్టుకోలేకపోతున్నారా, నువ్వు జల్దీ వచ్చి అక్కని తీసుకుని వచ్చి ఆయన చివరి చూపైనా మీ అక్కగారిని చూస్తారా, ఆమె త్వరగా పిలుచుకొని రారా అని చెప్పగానే మా అక్కను త్వరగా పిలుచుకొచ్చి మా నాన్న అందరిని చూస్తూ ఉన్నాడండి. ఆ స్థితిలో, ఆ పరిస్థితిలో అందరిని చూస్తూ ఉన్నాడు. మా అక్క వచ్చింది, మా అక్క వాళ్ళ పిల్లలు వచ్చారు, పిల్లల్ని చూస్తున్నాడు. మా తమ్ముడు ఉన్నాడు, మా తమ్ముని భార్య, వాళ్ళ పిల్లలు అందరిని చూస్తూ ఉన్నాడు. నాకు అనిపించింది ఆ రోజు, మా నాన్న మా అక్క పిల్లల్ని చూస్తూ ఉన్నాడు, మా తమ్ముని వాళ్ళ పిల్లల్ని చూస్తున్నాడు, అందరిని చూస్తూ ఉన్నాడు. నేను అనుకున్న ఆ రోజు నా పిల్లలు కూడా ఉండింటే మా నాన్న చూసేవాడు కదా అనుకున్నాను. అంతలోకే మా అమ్మ వాళ్ళందరూ కలిసి, మీరు నాన్నంగా లేడరాగా అందరూ చివరిగా ఒకసారన్నా తులసి నీళ్ళు పోస్తారు కదండి, అందరూ తులసి నీళ్ళు పోయండి అనగానే మా అక్క తులసి నీళ్ళు పోసింది, మా తమ్ముడు మా అమ్మ అందరూ తులసి నీళ్ళు, పిల్లలు అందరూ తులసి నీళ్ళు పిలిచాడు. నాకు చాలా భయం వేస్తుందండి. ఎందుకంటే తులసి నీళ్ళు పోస్తే మా నాన్న ఉండు కదా అనిపించింది. ఆ స్థితిలో నేను అనుకున్నాను, ఎలాగోలా తట్టుకోనన్నా ఒకసారి ట్రై చేస్తాముగా, దేవుడు కరుణిస్తాడేమో అని అనుకున్నాను. మా నాన్న ఆ రోజు ఏం కాలేదండి, మా నాన్న బాగా ఉన్నాడు. దాదాపుగా నాకు తెలిసంగా 1 వీక్ అనుకుంటా. ఆఫ్టర్ 1 వీక్ వరకు 10 రోజులు అనుకుంటా అండి. ఆ మధ్యలో నేను నా భార్య అనసూయ హాస్పిటల్ వెళ్ళి మరొకసారి చెక్ చేయించుకొని అంత బాగుంది, అక్యురస్గా ఉంది. బట్ నా భార్య రిపోర్ట్ అయితే పీసీఓడి ప్రాబ్లంగా ఎక్కువ ఉంది, మీకు అందరికీ తెలిసే ఉంది. నేను అనుకున్నాను మరే సేమ్ సిచ్యువేషన్ అండి. మా నాన్న అదే పరిస్థితులు మళ్ళీ పడిపోయినాడు. ఆ బాధని తట్టుకోలేకపోతున్నాడు, విడిచి వెళ్ళి పోలేకపోతున్నాడండి. మా నాన్నగారు సేమ్ అలాగే మా అక్క, మా అమ్మ, పిల్లలు అందరు కలిసి మా నాన్నకి తులసి నీళ్ళు తాపించారండి. చివరిగా నువ్వు తాపురా